Hi everybody, I am D. Navin, lecturer in physics, Government Degree College, Etur Nagar. Today we discuss electromagnetism, BSc final year, semester 5th. దీంట్లో ఎలక్ట్రోస్టాటిస్టిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఇందులో ముఖ్యంగా నిన్నటి భాగం తర్వాత ఇప్పుడు డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఏ గాస్ లా, అప్లికేషన్ ఆఫ్ గాస్ లా అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు అండ్ ఇన్ఫినిటీ లాంగ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్, నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫినైట్ కండక్టింగ్ షీట్ ఆఫ్ చార్జ్, వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇందులో ముఖ్యంగా డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా. ఈ డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గాస్ లా గౌస్ సూత్రం యొక్క అవకలన రూపము. గౌస్ సూత్రం యొక్క ఈ అవకలన రూపం గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఇదే నిన్న చెప్పుకున్నట్టు గౌస్ సూత్రం చెప్పుకున్నాం. గౌస్ సూత్రం అనుసరించి గౌస్ సూత్రం ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎస్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. దీన్నే మళ్ళీ మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఆర్ ఎప్సిలాన్ నాట్ ఇంటిగ్రేషన్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ. ఇక్కడ మనం చూసినట్టయితే మనకు ఎప్సిలాన్ నాట్ ఇంటిగ్రేషన్ ఓవర్ క్లోజ్ సర్క్యూట్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఆవేశము క్యూ, అదేవిధంగా ఘనపరిమాణము వి యందు, ఆవేశము క్యూ ఘనపరిమాణం వి యందు ఇది ఏకరీతిగా వ్యాపించి ఉంటే, ఆవేశం క్యూ అనేది ఘనపరిమాణం వి యందు ఏకరీతిగా వ్యాపించి ఉన్నట్టయితే అప్పుడు ఘనపరిమాణ ఆవేశ సాంద్రత రో అయితే, ఘనపరిమాణ ఆవేశ సాంద్రత రో అయితే ఇక్కడ మనం క్యూ ఈజ్ ఈక్వల్ టు త్రిబుల్ ఇంటెగ్రల్ ఆఫ్ రో డివిగా తీసుకుంటాం. ఇప్పుడు మనకు క్యూ అనే ఆవేశము వి అనే ఘనపరిమాణం నందు ఏకరీతిగా వ్యాపించి ఉంటే అప్పుడు ఘనపరిమాణం యొక్క ఆవేశ సాంద్రత రో అయినట్టయితే అప్పుడు క్యాపిటల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు మనం త్రిబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ రో డివిగా తీసుకుంటాం. క్యాపిటల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు త్రిబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ రో డివిగా తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని సమీకరణం 2 అనుకుంటే మనం సమీకరణం 1,2ల నుండి ఎప్సిలాన్ నాట్ ఇంటిగ్రల్ ఓవర్ క్లోజ్ సర్క్యూట్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు త్రిబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ రో డివి. అయితే ఈ రో డివి ఈక్వేషన్ నెంబర్ 3గా తీసుకున్నట్టయితే గౌస్ అపసరణ సిద్ధాంతం ఉపయోగించి ఉపరితలం యొక్క సమాకలనిని ఘనపరిమాణం యొక్క సమాకలనిగా మార్పిడి చేయవచ్చు. గౌస్ అపసరణ సిద్ధాంతం ఉపయోగించి ఉపరితల సమాకలన్ని ఘనపరిమాణ సమాకలనిగా మనం ఈ క్రింది విధంగా మనం మార్చుకోవచ్చు. దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఓవర్ క్లోజ్ సర్క్యూట్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు త్రిబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ డైవ్ ఈ డివి. ఇంటిగ్రేషన్ ఓవర్ క్లోజ్ సర్క్యూట్ ఈ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు త్రిబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ డైవ్ ఈ డివి. ఇక్కడ ఈ సమీకరణం 4 ఎందలి విలువను సమీకరణం 3లో ప్రతిక్షేపించినట్టయితే మనకు ఎప్సిలాన్ నాట్
త్రిబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ డైవ్ ఈ డివి ఈజ్ ఈక్వల్ టు మనకు త్రిబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ రో డివిగా ఉంటుంది. సమీకరణం 4 విలువను సమీకరణం 3లో ప్రతిక్షేపించగా మనకు ఎప్సిలాన్ నాట్ త్రిబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ డైవ్ ఈ డివి ఈజ్ ఈక్వల్ టు మనకు త్రిబుల్ ఇంటిగ్రల్ ఆఫ్ రో డివి. మనకు బోత్ సైడ్స్ రో త్రిబుల్ ఇంటిగ్రల్ క్యాన్సిల్ చేసుకున్నట్టయితే ఎప్సిలాన్ నాట్ డైవ్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో డివి కూడా తీసేసుకున్నట్టయితే ఎప్సిలాన్ నాట్ డైవ్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో ఆర్ డైవ్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్. డైవ్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్. ఇక్కడ మనం డెల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్గా వస్తుంది అన్నట్టు. డెల్ డాట్ ఈ అనేది రో బై ఎప్సిలాన్ నాట్. కానీ శూన్యము లేదా గాలి యందు ఎప్సిలాన్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు డి. శూన్యము లేదా గాలి యందు ఎప్సిలాన్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు డి కావున పై సమీకరణం నుండి డెల్ డాట్ ఎప్సిలాన్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో అగును. దట్ ఈస్ డెల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో. డెల్ డాట్ డి ఈజ్ ఈక్వల్ టు రో. ఇక్కడ ఈ సమీకరణం 5 మరియు 6లు గౌస్ సూత్రం యొక్క అవకలన రూపాన్ని తెలియజేస్తుంది. మనకు డెల్ డాట్ ఈ ఈజ్ ఈక్వల్ టు రో బై ఎప్సిలాన్ నాట్, అదేవిధంగా డెల్ డాట్ డి ఈజ్ ఈక్వల్ టు రో. డెల్ డాట్ డి ఈజ్ ఈక్వల్ టు రో. ఈ రెండు సమీకరణాలు గౌస్ సూత్రం యొక్క అవకలన రూపాలను తెలియజేస్తుంది. దీని తర్వాత మనకు గౌస్ సూత్రం యొక్క అనువర్తనాలు. ఈ గౌస్ సూత్రం యొక్క అనువర్తనాలలో ఒకటి మనం మొట్టమొదటిసారిగా ఏకరీతి ఆవేశపూరిత స్తూపము వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కుంటాం. ఏకరీతి ఆవేశపూరిత స్తూపం వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రతను మనం చూద్దాం. ఈ ఏకరీతి ఆవేశపూరిత స్తూపం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు యూనిఫామ్డ్ చార్జ్డ్ సిలిండర్. యూనిఫామ్డ్ చార్జ్డ్ సిలిండర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఆర్ వ్యాసార్థము రో ఘనపరిమాణ ఆవేశ సాంద్రత కలిగిన ఒక ఏకరీతి ఆవేశపూరిత స్తూపం తీసుకుంటాం. ఏంటిది? దీని యొక్క మనం ఒక స్తూపం తీసుకున్నాం. ఈ స్తూపం యొక్క వ్యాసార్థము ఆర్. ఇది ఇన్ఫనైట్ అంటే అనంతమైన పొడవు కలిగింది తీసుకుంటాం అన్నట్టు. ఇక్కడ తీసుకున్నట్టయితే దీని యొక్క వ్యాసార్థము ఆర్, దీని యొక్క రో ఘనపరిమాణ ఆవేశ సాంద్రత కలిగిన ఒక ఏకరీతి ఆవేశపూరితము స్తూపం తీసుకున్నాం. ఇది అనంతమైన పొడవు కలిగినటువంటిది, అయితే ఈ స్తూపం వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రతను మనం 3 సందర్భాలలో గౌస్ సూత్రం ఉపయోగించి కనుక్కొనవచ్చు అన్నట్టు. గౌస్ సూత్రం యొక్క అనువర్తనంలల్లా మనం ఒక ఏదేని ఆవేశపూరిత స్తూపం వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రతను లెక్కించవచ్చు. అందులో క్యాపిటల్ ఆర్ వ్యాసార్థము రో ఘనపరిమాణ ఆవేశ సాంద్రత కలిగిన ఒక ఏకరీతి ఆవేశపూరిత స్తూపం తీసుకున్నట్టయితే ఆ స్తూపము అనంతమైన పొడవు కలిగినటువంటి వల్ల విద్యుత్ క్షేత్ర తీవ్రతను 3 సందర్భాలలో గౌస్ సూత్రంను ఉపయోగించి లెక్కించవచ్చు. అందులో సందర్భం 1, మొదటి సందర్భము స్తూపలి లోపలి బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవాలి. ఇది మనకు స్తూపము. ఈ స్తూపములో మనకు తీసుకున్నట్టయితే స్తూపం తీసుకున్నట్టయితే ఈ విధంగా స్తూపం ఉన్నప్పుడు ఈ స్తూపం యొక్క లోపలి బిందువు వద్ద లోపలి బిందువు వద్ద మనం విద్యుత్ క్షేత్ర తీవ్రతను కనుక్కోవాలి. ఈ స్తూపం ఇది సందర్భం 1. ఈ స్తూపం లోపలి బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవడం కోసం స్తూపము అక్షం నుండి ఇది మనకు స్తూపము అక్షము. ఈ స్తూపం అక్షం నుండి స్మాలార్ దూరంలో, ఇక్కడ నుండి ఇక్కడికి గల దూరం స్మాలార్. స్తూపం అక్షం నుండి స్మాలార్ దూరంలో మనం అక్షం నుండి స్మాలార్ దూరంలో గల ఒక పి అనే లోపలి బిందువు వద్ద క్షేత్ర తీవ్రతను లెక్కించాలి అనుకున్నట్టయితే
ఆ పి బిందువు గుండా మనం ఏం చేయాలి, స్మాల్ ఆర్ వ్యాసార్థము ఎల్ పొడవు కలిగిన ఒక స్తూపాకార గాసియన్ తలాన్ని నిర్మించాలి. ఒక స్తూపాకార గాసియన్ తలాన్ని నిర్మించాలి. ఇక్కడ స్తూపం లోపలి బిందువు వద్ద మనం విద్యుత్ క్షేత్ర తీవ్రత కనుక్కోవడం కోసము స్తూపం అక్షం నుండి స్మాల్ ఆర్ దూరంలో గల పి అనే లోపలి బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత కోసం పి బిందువు గుండా ఆర్ వ్యాసార్థము ఎల్ పొడవు కలిగిన ఒక స్తూపాకార గాసియన్ తలాన్ని నిర్మించాలి. ఇక్కడ ఈ గాసియన్ తలంపై గల పి బిందువు చుట్టూ డిఎస్ వైశాల్యం కలిగిన, ఇది డిఎస్ వైశాల్యం కలిగింది అన్నట్టు, ఇది డిఎస్ వైశాల్యం కలిగిన ఒక సూక్ష్మ వైశాల్యాన్ని తీసుకోవాలి. దానిపై డిఎస్ వైశాల్యం కలిగిన ఒక సూక్ష్మ వైశాల్యాన్ని మనం కలిగిన ఒక సూక్ష్మ తలాన్ని ఊహిస్తే పి బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర సదిశ ఈ బార్ మరియు వైశాల్య సదిశ డిఎస్ బార్లు ఒకే దిశను కలిగి ఉండటం చేత పి వద్ద ఈ కామా డిఎస్ల మధ్య కోణము టీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ కామా డిఎస్ల మధ్య కోణము టీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు డిఎస్ వైశాల్యం గుండా అభివాహము, నిన్న మనం చెప్పుకున్న ఎలక్ట్రికల్ ఫ్లక్స్ డిఎస్ వైశాల్యం గుండా అభివాహము డి పై ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ డిఎస్. డిఎస్ వైశాల్యం గుండా అభివాహము ఈ డాట్ డిఎస్. దీనికంటే ముందు పి వద్ద ఈ కామా డిఎస్ల మధ్య కోణము టీటా ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి ఈడిఎస్ డాట్ తీసేసినట్టయితే ఈడిఎస్ కాస్ టీటా దట్ ఈజ్ ఈక్వల్ టు టీటా ఈజ్ ఈక్వల్ టు 0 కావున మనకు ఈడిఎస్ అనేది అంటే డిఎస్ వైశాల్యం గుండా అభివాహము డి పై ఈ ఈజ్ ఈక్వల్ టు ఈడిఎస్. కానీ మనకు గౌసియన్ తలం గుండా మొత్తం అభివాహము, ఇప్పుడు సూక్ష్మతలం గుండా అభివాహం కనుక్కున్నాం. మొత్తం అభివాహము పై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డి పై ఈ, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డి పై ఈ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ డాట్ ఈడిఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఎస్. ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2πRL, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2πRL అంటే గౌస్ స్తూపం యొక్క వైశాల్యంగా చెప్పుకుంటాం. కాబట్టి పై ఈజ్ ఈక్వల్ టు అంటే గౌసియన్ తలం గుండా మొత్తం అభివాహము పై ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ 2πRLగా చెప్పుకుంటాం అన్నట్టు. ఇది మనకు ఈ ఇంటూ 2πRL. అయితే ఇక్కడ నెక్స్ట్ గౌసియన్ స్తూపం నందలి మొత్తము ఆవేశము, మనకు కావాల్సింది గౌసియన్ స్తూపం నందలి మొత్తము ఆవేశము ఈజ్ ఈక్వల్ టు స్తూపము ఘనపరిమాణము ఇంటూ ఘనపరిమాణ ఆవేశ సాంద్రత. స్తూపం ఘనపరిమాణము ఇంటూ ఘనపరిమాణ ఆవేశ సాంద్రత. ఇక్కడ ఈ గౌస్ సూత్రం ఉపయోగించి అంటే ఇక్కడ మనకు మొత్తం ఆవేశం ఈజ్ ఈక్వల్ టు స్తూపం ఘనపరిమాణము పై ఆర్ స్క్వేర్ ఎల్, ఘనపరిమాణ ఆవేశ సాంద్రత రో. కాబట్టి మొత్తం ఆవేశము పై ఆర్ స్క్వేర్ ఎల్ ఇంటూ రో. కానీ గౌస్ సూత్రం అనుసరించి గాసియన్ స్తూపం గుండా విద్యుత్ అభివాహము గాసియన్ స్తూపం నందలి మొత్తం ఆవేశమునకు 1/ε0 రెట్లకు సమానం. నిన్న గౌస్ సూత్రం ఉపయోగించి మనం అందులో ఉండే ఆవేశం అనేది 1/ε0 రెట్లకు సమానం. కాబట్టి పై ఈ ఈజ్ ఈక్వల్ టు మొత్తము ఆవేశం డివైడెడ్ బై ε0, మొత్తం ఆవేశం డివైడెడ్ బై ε0. ఇక్కడ పై ఈ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ ఎల్ రో డివైడెడ్ బై ε0. పై ఈ ఈజ్ ఈక్వల్ టు మొత్తం మనకు ఆవేశం కాబట్టి పై ఆర్ స్క్వేర్ ఎల్ రో డివైడెడ్ బై ε0. ఇప్పుడు ఈ సమీకరణం 1, 2 నుండి ఈ ఇంటూ 2πRL ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ ఎల్ రో డివైడెడ్ బై ε0 దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్ రో డివైడెడ్ బై 2ε0, ఆర్ రో డివైడెడ్ బై 2ε0. అంటే ఏదేని స్తూపం లోపలి బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత, స్తూపం అనంతమైన పొడవు కలిగినటువంటి స్తూపము, ఏకరీతి ఆవేశపూరిత స్తూపము లోపలి బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ ఈజ్ ఈక్వల్ టు
ఆర్ రో డివైడెడ్ బై 2 ఎప్సిలాన్ నాట్, ఆర్ రో డివైడెడ్ బై 2 ఎప్సిలాన్ నాట్. ఇది మొదటి సందర్భం. నెక్స్ట్ రెండవ సందర్భం తీసుకున్నట్టయితే స్తూపం ఉపరితల బిందువు వద్ద, స్తూపం యొక్క ఉపరితల బిందువు వద్ద, అంటే ఇది మన స్తూపం తీసుకున్నట్టయితే ఈ స్తూపము మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్. ఈ స్తూపం ఉపరితల బిందువు అంటే మళ్ళీ ఉపరితల బిందువు దాని రేడియస్ కూడా ఆర్, అంటే ఆర్ వ్యాసార్థం గల బిందువుపై మనం ఆ బిందువుని ఎన్నుకున్నట్టయితే, అంటే స్తూపం ఉపరితల బిందువు వద్ద, స్తూపం ఉపరితల బిందువు వద్ద క్షేత్ర తీవ్రత పి బిందువును స్తూపం ఉపరితలంపై పరిగణిస్తే స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అగును, స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ అగును. కాబట్టి పై సమీకరణం నుండి విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఆర్ రో డివైడెడ్ బై 2 ఎప్సిలాన్ నాట్. మనకు విద్యుత్ క్షేత్ర తీవ్రత ఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్ రో డివైడెడ్ బై 2 ఎప్సిలాన్ నాట్. అంటే ఇంతకుముందు లోపలి బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత స్మాల్ ఆర్ రో డివైడెడ్ బై 2 ఎప్సిలాన్ నాట్. ఇప్పుడు ఉపరితల బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత ఆర్ రో 2 ఎప్సిలాన్ నాట్గా ఉంటుంది, ఆర్ రో 2. నెక్స్ట్ సందర్భం 3 తీసుకున్నట్టయితే మనం స్తూపం బాహ్య బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత. ఈ స్తూపము బాహ్య బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రతను లెక్కించాలంటే మనం ఇప్పుడు ఆవేశపూరిత స్తూపం అక్షం నుండి స్మాల్ ఆర్ దూరంలో గల పి అనే ఒక బిందువుని ఎన్నుకోవాలి. స్మాల్ ఆర్ దూరంలో, ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు క్యాపిటల్ ఆర్ దూరం. అదేవిధంగా బాహ్య బిందువు వద్ద తీసుకున్నట్టయితే మనం స్తూపం బయట ఒక స్మాల్ ఆర్ దూరంతో పి అనే బిందువును బాహ్య బిందువు ఎన్నుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఈ బాహ్య బిందువు తీసుకున్నట్టయితే అక్షం నుండి స్మాల్ ఆర్ దూరంలో గల పి అనే బాహ్య బిందువు వద్ద క్షేత్ర తీవ్రతను లెక్కించాలనుకుంటే పి బిందువు గుండా స్మాల్ ఆర్ వ్యాసార్థంతో ఎల్ పొడవు కలిగిన ఒక స్తూపాకార గాసియన్ తలాన్ని నిర్మించి అట్టి తలంపై గల పి బిందువు చుట్టూ మళ్ళీ సేమ్ డిఎస్ వైశాల్యం కలిగిన ఒక సూక్ష్మ వైశాల్యాన్ని ఊహించాలి. డిఎస్ వైశాల్యం కలిగిన ఒక సూక్ష్మ వైశాల్యాన్ని ఊహించాలి. అప్పుడు ఈ డిఎస్ వైశాల్యం ఊహిస్తే పి బిందువు వద్ద క్షేత్ర సదిశ ఈ, అదేవిధంగా వైశాల్య సదిశ డిఎస్లు ఒకే దిశను కలిగి ఉంటాయి. కావున పి వద్ద ఈ మరియు డిఎస్ల మధ్య కోణము టీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ మరియు డిఎస్ల మధ్య కోణము టీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి డిఎస్ వైశాల్యం గుండా అభివాహము, డిఎస్ వైశాల్యం గుండా అభివాహము డి పై ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ డిఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈడిఎస్ కాస్ టీటా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈడిఎస్ కాస్ టీటా. నెక్స్ట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees కావున డి పై ఈ ఈజ్ ఈక్వల్ టు ఈడిఎస్. ఇక్కడ మనకు మొత్తం స్తూపము గుండా అభివాహం కావాలి. మొత్తం స్తూపం గుండా అభివాహము ఈజ్ ఈక్వల్ టు పై ఈ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డి పై ఈ, ఇంటిగ్రేషన్ ఆఫ్ డి పై ఈ. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ డి పై నెక్స్ట్ ఈ డాట్ డిఎస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఈఎస్ పై ఈ ఈజ్ ఈక్వల్ టు మనకు 2πRL, అంటే గౌసియన్ స్తూపము మనకు మొత్తం 2πRL ఉంటుంది. కాబట్టి ఈ ఇంటూ 2πRL. కానీ ఇక్కడ ఎల్ పొడవు కలిగిన గాసియన్ స్తూపము నందలి ఆవేశము, ఎల్ పొడవు కలిగిన గాసియన్ స్తూపం నందలి ఆవేశము ఈజ్ ఈక్వల్ టు మనకు క్యాపిటల్ ఆర్ వ్యాసార్థం ఎల్ పొడవు కలిగిన స్తూపం ఘనపరిమాణం ఇంటూ ఘనపరిమాణ ఆవేశ సాంద్రత ఇంటూ ఘనపరిమాణ ఆవేశ సాంద్రత దట్ ఈజ్ ఈక్వల్ టు పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఎల్, పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఎల్ ఇంటూ రో, పై క్యాపిటల్ ఆర్ స్క్వేర్ ఎల్ ఇంటూ రోగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు గౌస్ సూత్రం అనుసరించి గౌసియన్ స్థలం గుండా మొత్తం అభివాహము పై గౌస్ స్తూపంలోని మొత్తం ఆవేశానికి
1/ε0 రెట్లకు సమానం. 1/ε0 అంటే గౌస్ సూత్రం అనుసరించి గౌసియన్ స్తూపం గుండా మొత్తం అభివాహం పై అనేది గౌస్ స్తూపంలోని మొత్తం ఆవేశానికి 1/ε0 రెట్లకు సమానం. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు పై ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఆవేశం బై ε0. మొత్తం ఆవేశం బై ε0. ఇక్కడ మనకు మొత్తం ఆవేశము అనేది పై ఈజ్ ఈక్వల్ టు పై R స్క్వేర్ L రో, పై R స్క్వేర్ L రో డివైడెడ్ బై ε0. ఇప్పుడు పై సమీకరణాల నుండి E ఈజ్ ఈక్వల్ టు R స్క్వేర్ L, R స్క్వేర్ R స్క్వేర్ L డివైడెడ్ బై 2ε0 స్మాల్ r, 2ε0 స్మాల్ r, R స్క్వేర్ L డివైడెడ్ బై 2ε0 స్మాల్ rగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఈ పై సమీకరణాల నుండి ఏకరీతి ఆవేశపూరిత స్తూపం వల్ల లోపలి బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత స్తూపం అక్షం నుండి బిందువుకు గల దూరము స్మాల్ rకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ మనం ఈ డయాగ్రామ్ చూసినట్టయితే, మనకు ఈ గ్రాఫ్ను చూసుకున్నట్టయితే ఇక్కడ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అంటే మనకి ఏ విధంగా ఏకరీతి ఆవేశపూరిత స్తూపము లోపలి బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది, ఈ విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది దాని యొక్క దూరానికి స్తూపం అక్షం నుండి బిందువు గల దూరం స్మాల్ rకు అనులోమానుపాతంలో ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ బాహ్య బిందువు తీసుకున్నట్టయితే, బాహ్య బిందువు వద్ద విద్యుత్ క్షేత్ర తీవ్రత మధ్య దూరానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ మనం ఈ గ్రాఫ్ను అబ్జర్వ్ చేసినట్టయితే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/r, మధ్య దూరానికి విలోమానుపాతంలో ఉంటుంది. కాబట్టి మనం లోపలి బిందువు వద్ద దూరానికి అనులోమానుపాతంలోను, బాహ్య బిందువు వద్ద దూరానికి విలోమానుపాతంలోను ఉండడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ స్తూపం ఉపరితలంపై క్షేత్ర తీవ్రత గరిష్టంగా ఉంటుంది. స్తూపము ఉపరితలంపై మనకు విద్యుత్ క్షేత్ర తీవ్రత అనేది ఈ అనేది ఇది మ్యాక్సిమంగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనకు ఈ గ్రాఫ్ నుండి మనకు x అక్షంపై దూరం విలువలను, అదేవిధంగా y అక్షంపై విద్యుత్ క్షేత్ర విలువలు తీసుకున్నట్టయితే మనకు స్తూపం లోపలి బిందువు తీసుకున్నట్టయితే విద్యుత్ క్షేత్ర తీవ్రత దూరానికి అనులోమానుపాతంలోను, బాహ్య బిందువు తీసుకున్నట్టయితే దూరానికి విలోమానుపాతంలోను, అదేవిధంగా మధ్య బిందువు వద్ద తీసుకున్నట్టయితే విద్యుత్ క్షేత్ర తీవ్రత గరిష్టంగాను ఉంటుంది. ఇది గౌస్ సూత్రం యొక్క అనువర్తనం. అదేవిధంగా మనకు integral form of Gauss law and application of Gauss law. Next, electric field due to an infinite long charge distribution. This is the differential form of a Gauss law. Differential form of a Gauss law. మనం ఇంతకుముందు చూసినాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు అన్ ఇన్ఫినైట్లీ లాంగ్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్. మనం కన్సిడర్ ఏ ఇన్ఫినైట్ లాంగ్ లైన్ చార్జ్ హ్యావింగ్ ఏ లీనియర్ డెన్సిటీ. ఓకే, at the end of the cylinder E will be perpendicular to ds, that is equal the next flux through the cylindrical Gauss surface is E dot ds left side, E dot ds right side, E dot ds is curved surface, that is equal to E dot ds is equal to 0 గా వస్తుంది. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఇన్ఫినైట్ కండక్టింగ్ షీట్ ఆఫ్ చార్జ్. Infinite conducting sheet of charge. Consider a charged conducting surface of a charge density rho.
let charge density rho, let P is the point near surface and outside the conductor. Next, to determine the electric field at P, we construct a cylindrical Gaussian surface. Next, the direction of electric field near the surface is perpendicular to the surface as the conducting surface is an equipotential surface. The electric flux through the cylindrical surface results from the two ends and curved surface of the cylindrical at the right end is parallel to ds. Therefore, at the left end there is no electric field, that is E is equal to 0. The electric flux through the curved surface is 0 because E and ds are perpendicular to each other. Therefore, the total flux pi is equal to integration of E dot ds plus integration of E dot ds plus integration of E dot ds, that is equal to pi is equal to Es plus 0 that is equal to Es. According to Gauss law, E dot ds is equal to q by epsilon naught, that is equal to rho by epsilon naught. Most important in this lesson questions, important questions in this lesson: Gauss laws, expression of Gauss law, differential form, and obtain an expression of electric field intensity at a point due to infinite conducting sheet of a charge. State Gauss law. Using Gauss law, obtain an expression of electric field intensity due to one infinitely long charge distribution.